ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి ఉడగలాంటి జీవితం ఈనాడు సమసిపోవును ఎరుగం, నీటి బుడగలాంటి జీవితం ఈనాడు సమసిపోవును ఎరుగం, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషి ఈ లోకంలో జీవిత పుస్తకాలను తెలిసినప్పటికీ దేవుడి కంటే లోకంలో ఎక్కువగా ప్రేమిస్తూ మనిషి పడే తపను దేవుడు చేస్తున్నాడు. మనిషికి తన మనసే చెరసాలరా, మమతల మమకారాలు బంధాలురా, మనిషికి తన మనసే చెరసాలరా, మమతల మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకేరా భవబంధాలు, ఈ కల్లానికి చేరవురా అనుబంధాలు, వల్ల కాటి వరకేరా భవబంధాలు, ఈ కల్లానికి చేరవురా అనుబంధాలు, కల్లలైన కలలు మానుకో ఎల్లవేళలా ప్రభుని వేడుకో, కల్లలైన కలలు మానుకో ఎల్లవేళలా ప్రభుని వేడుకో, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషి మనుషులతో ఉన్నటువంటి సహవాసము కళ్ళం వరకే ఉంటుంది. ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం, ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం, గట్టి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం, అది పాపానికి జీతముగా మనిషికి మరణం, గట్టి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం, అది పాపానికి జీతముగా మనిషికి మరణం, నిత్యమైన సుఖము వెలకరా, నిరతము ప్రభుని కోరరా, నిత్యమైన సుఖము వెలకరా, నిరతము ప్రభుని కోరరా, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా.
వాడు మరి దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాడని లేఖనం సెలవిస్తున్నాడు. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. చిగటగల ఊపిరుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు. చిగటగల ఊపిరుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు. నీకు తప్పక ప్రభుని కోరరా, నీకు తీర్చబడకమునుపే తప్పక ప్రభుని కోరరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీతి గుణగలాంటి జీవితం ఈనాడు సమసిపోవులో ఎరుగం. నీతి గుణగలాంటి జీవితం ఈనాడు సమసిపోవులో ఎరుగం. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీతి గుణగలాంటి జీవితం ఈనాడు సమసిపోవులో ఎరుగం. నీతి గుణగలాంటి జీవితం ఈనాడు సమసిపోవులో ఎరుగం. మంచిది. దేవుని పరిశుద్ధ ఘనమైన నామములో ఈనాటి పునరుద్ధాన దినారాధనకై చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఈనాటి మన వర్తమానము 89వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. మరి ఇందులో వచనములు ఎక్కువ ఉన్నాయి గనుక గడిచిన వారం వరకు మొదటి భాగముగా 25 వాక్యాల వరకు ధ్యానం చేసుకున్నాము. మరలా ఈ దినము 26వ వాక్యం నుంచి ముగింపు వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా బైబిల్ పఠనము చేసి ఉన్నాము. చదవబడినటువంటి వాక్యం అంతా కూడా ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు దేవుని చిత్తమును లోబడక వారి ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారి యొక్క పతనమును చూడలేక దావీదును రాజుగా ఎన్నిక చేసుకుని దావీదు వంశము శాశ్వత కాలం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానము నిరార్థకము కాదు గనుక కొన్ని దినములు దావీదు గారికి కలిగినటువంటి అనానుకూల పరిస్థితులు, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి అనేకమైనటువంటి శోధనలు, అందును బట్టి వారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు, ఎందుకు అలా జరిగింది, దావీదు సింహాసనాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని
ఏతాను ప్రవక్త చేస్తున్నటువంటి ప్రార్థనను మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ రెండో భాగముగా ఈ మాటలను గమనించినప్పుడు, నీవే నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టెను. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. చాలమ్మా. దావీదుని దేవుడు జ్యేష్ఠ కుమారునిగా ఒప్పుకుంటున్నాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే మొదటివాడు, మొట్టమొదటివాడు, ప్రథముడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. వాస్తవానికి చెప్పాలి అంటే నేను అనుకుంటున్నాను, దేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి దినాల్లో సృష్టిలో పురుషుడు ఎవరు? మొట్టమొదటి పురుషుడు ఆదాం. మనము జనరల్గా ఆలోచించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివిన వాళ్ళు గమనిస్తే, జ్యేష్ఠ కుమారుడు ఎవరిని ఒప్పుకోవాలి? ఆదామును ఒప్పుకోవాలి. అవునా కదా? జనరల్గా ఆలోచన చేద్దామా? బైబిల్ చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా, చాలా దినాల నుంచి వాక్యం వింటున్న వారు ఉన్నారుగా. మొట్టమొదటి పురుషుడైనటువంటి ఆదామును దేవుడు జ్యేష్ఠ కుమారునిగా ఒప్పుకోవాలి. అయితే దావీదుని నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఏంటి రీజన్? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు దేవుడు ఆదామును ఇష్టపడలేదు, దావీదును నా జ్యేష్ఠ కుమారుడు, నా ఇష్టుడు, నా ఆత్మానుసారుడు అని అనేక మార్లు దావీదుని గురించి మరి గ్రంథంలో పలకటాన్ని మనం చూస్తాం. దట్ రీజన్ ఈజ్, డేవిడ్ స్పిరిచువల్గా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. స్తోత్రం. దేవుని ఆజ్ఞలకు లోబడిన వాడిగా ఆయన ఎంచుకున్నాడు. ఆత్మీయ సహవాసములో పడిపోయినప్పటికీ, శరీరానుసారమైన కోరికలు శరీరాన్ని లాగినప్పటికీ తను బ్రతుకు దినములల్లా దేవుని సన్నిధిలో ఇష్టడుగా బ్రతికాడు. గనుకనే ఏతాను కూడా అంటున్నాడు, అతను నీ జ్యేష్ఠ కుమారుడని చెప్పావు కదా, అతను ఇష్టుడు అని చెప్పావు కదా, మరి ఎందుకు అతన్ని శోధనలు పడివేసి లోకానుసారులు అతన్ని హేళన చేసే విధంగా నువ్వు చేశావు? ఎన్ని దినాలు ఇలా ఉంటావు? ఎందుకు ఇటు ఇశ్రాయేలు మీదను ఇటు మరి దావీదు మీదను ఎందుకు నువ్వు ఇన్ని దినాలు కోపాన్ని పెంచుకున్నావని ఇక్కడ మాటలు పలకటాన్ని మనం చూస్తాం. ఎన్నో మాటలు అంటాడు. ఏతాను ప్రార్థన చేస్తూ ఈ మాటలు అడుగుతుంటాడు, అయ్యా నువ్వు ఎన్ని దినాలు కోప్పడతావు? చూడండి ఆ మాట ఎక్కడ రాయబడింది, 46వ వాక్యం. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉన్నావు? నిత్యము దాగి ఉండవా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె ఉండును? చాలుమా. 42వ వాక్యం అంటాడు, అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు, అతని శత్రులను నీవు సంతోషపరిచున్నావు, అతని ఖడ్గం ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు, యుద్ధమందు అతని నిలవబెట్టుకున్నావు. యుద్ధంలో ఓడిపోయేటట్లు చేశావు, తన యవనాన్ని తగ్గించావు, అతని శత్రులు ఇతను చూసి హేళన చేసే విధంగా చేశావు. మరి అక్కడేమో నా జ్యేష్ఠ కుమారుడైన నువ్వు పిలిచావు. మళ్ళీ ఇక్కడ 34వ వాక్యము చూసినప్పుడు, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువేల మాటను మార్చను, అతని సంతానం శాశ్వతంగా ఉండునని, అతని సింహాసనం సూర్యునింతకాలం ఉండునని, చంద్రునింతకాలం అది నిలుచునని, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లది స్థిరపరచుడనని వాగ్దానము చేశావు. ఏతాను ప్రార్థన చేస్తున్నాడు. ఏతాను ప్రార్థన ఇది ఎవరి కొరకు? దావీదు కొరకును, ఇశ్రాయేలు ప్రజల కొరకును, వారి స్థితి, పూర్వస్థితిని వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ సహవాసాన్ని దేవుని దగ్గర ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. అయ్యా దావీదు స్థితి ఎందుకు ఇలా అయిపోయింది? అతని శత్రువులు అతను చూసి హేళన చేస్తున్నారు, ఇటువైపు చూస్తే ఇశ్రాయేలీలు నీ మాటను విన్నా నీ ప్రజలుగా ఉన్నారు, కానీ లోకంలో వెళ్ళిపోయారు. మరి నువ్వు ఇలా ఎన్ని రోజులు వారిపై కోపాన్ని పెంచుకుంటావు?
ఎన్ని రోజులు వారికి శత్రువుగా ఉంటావు? ఎన్ని రోజులు వారి యొక్క పూర్వపు స్థితిని, మరణాన్ని తెచ్చిస్తావు? ఎందుకు వారు ఆ స్థితిలో ఉండేలాగా చేశావని దావీదు యొక్క పూర్వపు స్థితి అంతటినీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏమైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణములన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు మనం గమనించినప్పుడు 37వ వాక్యంలో అంటాడు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. అంటే దేవుడు ప్రమాణం చేస్తే వెనక్కి తీసుకుంటాడా? లేదా దేవుడు ప్రమాణం చేస్తే అది అబద్ధమవుతుందా? లైక్ ద మౌత్ మూన్ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్, ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్ ఇన్ ద స్కిస్. నేను ఎప్పుడైనా దావీదుతో చేసిన ప్రమాణమును నేను వెనక్కు తీసుకుంటానా? ఒకవేళ అలా ఉండిన యెడల అతని మీద ఉన్నటువంటి అభిషేకము, అతనిపై నాకున్నటువంటి ఆ మమకారము, అతన్ని నేను ప్రేమించిన విధానము ఏమైపోతుంది? దేవుడు ప్రమాణం చేశాడు, ఆయన వంశాన్ని నేను ఉద్ధరిస్తానని ప్రమాణం చేశాడు. ఈ భూమి ఉన్నంత వరకు అన్నాడు కదా మాట అక్కడ 36వ వాక్యం కదా, చంద్రుడున్నంత కాలం అది నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మక ఉండునట్లు అది స్థిరపరచుననియు, అతని సంతానము శాశ్వతంగా ఉండునని, అతని సింహాసనం సూర్యుంత కాలమందు నా సన్నిధిని ఉండినని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన వెనక్కి తీసుకోడు, వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు ఆయన లేడు. అతనిలో ఉన్నటువంటి అవిధేయత కొన్ని దినములు ఏం చేస్తుందంటే మనిషికి దేవుణ్ణి దూరస్తునిగా చేస్తుంది. ఆత్మీయ సహవాసంలో మనం ఎప్పుడైతే అభివృద్ధి పదములో నడుస్తుంటామో అపవాది మనకంటే అంతకంతగా విస్తరిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. మన దైనందిక స్థితి ఇలానే ఉంటుంది. చాలామంది చాలాసార్లు వారి వారి సొంత పరిస్థితుల్లో పరిశీలించుకున్నప్పుడు ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి వారు, ఆత్మీయంగా బలపరచబడినటువంటి వారు, ఆత్మీయంగా బలపడుచున్న కొలది లోకములు ఉన్నవారు హెచ్చించబడుతూ ఉంటాడు. వాడిని చూసినటువంటి ఆత్మీయ సహవాసం ఉన్నటువంటి విశ్వాసి దేవుని పిల్లలు అనుకుంటుంటారు, అయ్యో నేనేంటి దేవుని పని ఇంతగా చేస్తున్నాను, దేవుని పనిలో ఇంతగా ఉన్నాను, ఆయన సేవకుడు, ఆయన దైవజనుడు, ఆయనకేంటి రోగములు, ఆయనకేంటి శరీర బలహీనతలు, ఆయనకేంటి ఇరుకులు, ఆయనకేంటి ఇబ్బందులు, ఆయనకే ఉంటాయి. ఏ విశ్వాసి అయితే, ఏ సేవకుడైతే దేవుని పనిలో నిమగ్నుడుగా ఉంటాడో అనేక శోధనలు ఉంటాయి. శోధనలు జయించే శక్తి కావాలి. ఇక్కడ ఏతాను ప్రార్థన చేస్తున్నాడు. ఏతాను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? తన కొరకు చేసుకోవాలి, లేదా తన బిడ్డల కొరకు చేసుకోవాలి, లేదా తను కోరుకోవాలి. ఏమని? రాజు మీద అసూయ కలిగిన వాడుగా, దావీదైనటువంటి రాజుపై అసూయ కలగాలి. ఎటువంటి అసూయ? అయ్యా గొర్రెలు కాసుకునే వాణ్ణి రాజును చేసావే, నన్ను చేయొచ్చుగా, వానికి అనేకమైనటువంటి విస్తారమైన ఆశీర్వాదాలు అభిషేకాలు ఇచ్చేవే, నాకు ఇవ్వచ్చుగా అని ప్రార్థన చేయాలి. అవునా కదండి? మనం ఏం చేస్తాము? అవతలోడికి ఉన్నది మనకు లేనిది మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా పలానా ఆయనకు పలానది ఇచ్చావే, ఆమె కలిగింది ఇంత ఉంది, నాకు లేదే, నాకు ఇవ్వచ్చుగా అని అడుగుతాం. మనం తప్పేం కాదు, అది సహజంగా మనిషికి ఉండే లక్షణం. ప్రతి మనుషుడు చేసే ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన గురించి అడుగుతుంటాం, తప్పని అనట్లేదు, కానీ సహజంగా ఉండేటువంటి మనిషి యొక్క నైజం. కానీ ఇక్కడ ఏతాన్ని మనం గమనించినప్పుడు ఆయనకు మనకున్న వ్యత్యాసాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఆయన అడుగుతున్నాడు, దావీదుని గురించి అడుగుతున్నాడు, అతని కుటుంబానికి నువ్వు ఇచ్చిన ప్రమాణం ఏమైంది? ఆ మాదిరిగానే మరి ఇశ్రాయేలు ప్రజలు నీ పిల్లలు అన్నావు, నీ పిల్లలపై నువ్వు ఇచ్చిన ప్రమాణం ఏమైంది? మరి ఇక్కడ ఎందుకు ఈ మార్పు జరుగుతుంది? వారిని ఎందుకు అట్లా దూరం పెట్టాము? వారు ఉన్న విశ్వాసాన్ని ఎందుకు సడలిస్తున్నావు? ఆ మాటను మనము ఇక్కడ 33వ వాక్యంలో చూస్తే, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడవై నా విశ్వాసతను విడువను. ఏమండి ఏమంటున్నాడు? మొదట అంటున్నాడు, నా కృపను అతనికి ఎప్పుడు దూరము చేయను, అబద్ధికుడునై నా విశ్వాసతను విడవను. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధికుడుగా ఉండడు. విశ్వాసిలో
అనానుకూల పరిస్థితులు ఎదురైనా ఆయన ఎప్పుడు మనుషుడికి దూరంగా ఉండడు. అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడే మనము స్థిరముగా నిలబడే వారముగా ఉండాలి. అందుకే ఆడ 34వ వాక్యంలో కూడా అంటాడు, నా నిబంధనని నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవుడు ఏ మాట అయితే ప్రమాణం చేస్తాడో ఆ ప్రమాణము స్థిరమైనదిగా ఉంటుంది. కనుక ఆయన రోజొక ప్రమాణం చేయడు. ఒక వ్యక్తి వల్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని, ఆ విశ్వాసతను, దేవుడు చూపినటువంటి కరుణను, వాత్సల్యను ఆయన ఎప్పుడు ఎడము చేయడు. అందుకే అక్కడ పలికిన ప్రాముఖ్యం మాట అంటే, బొత్తిగా నిన్నెప్పుడు దూరం చేయను, నా కృప పూర్తిగా నీ మీద నుంచి తీసివేయను, నీకు ఏది అవసరమో ఏదక్కరో నేను ఎరిగి ఉన్నాను కనుక నీకు ఇవ్వవలసింది నేను ఇస్తాను. కానీ శోధనలు వచ్చినప్పుడు స్థిరముగా నిలబడేటువంటి ఆ కృప కావాలి. ఏతాను చేసినటువంటి ప్రార్థనను, దావీదు గారికి కలిగినటువంటి శోధనను ఇక్కడ కంపేర్ చేస్తూ ఈ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. మరి ఆ మాటను గమనించినప్పుడు అప్పుడు ఏతాను మరొక శ్రేష్టమైన మాట అడుగుతాడు, ఉన్నతమైన మాట. మరి 47వ వాక్యాలు మనం చూసినప్పుడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. చాలు. ఇక్కడ ఈ మాట ఏతాను యొక్క స్వప్రార్థనేమో. ఏతాను ఇక్కడ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ రెండు పార్టీల్లో దావీదుని గురించి, ఇశ్రాయేలు గురించి చేసిన ప్రార్థన ఇక్కడ తన గురించి చేసుకుంటున్నాడేమో నేను అనుకుంటున్నాను. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము. ఈ మాట ఎవరిని గురించి? ఆయన గురించి అడుగుతున్నాడు. ఈరోజు మన గురించి దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా మా ఆయుష్కాలం ఎంతది, మేము ఎంతటి వారము, మా ఆయుష్కాలం ఎంతది, మాకిచ్చిన దినములు ఎంతవి, మేము బ్రతుకుతున్న బ్రతుకులు ఎంతవి, మాకున్న ఆలోచనలు కోరికలు ఎంతవి. అందుకే మరి మనం మంచి కీర్తన పాడుకున్నాం కదా. ఏం పాట పాడాం? 3 నాళ్ళ ముచ్చటి కోసం. మనిషి జీవితం, వారు పడే తపన, ఆ సంసారమైన జీవితం, ఆ సంసారం అనేటువంటి జీవితం కొరకు మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, అనేకమైనటువంటి కోరికలు, ఏమండి, వాటన్నిటిని గురించి చెప్తా ఉన్నాడు. ప్రసంగి చెప్పకనే చెప్పాడు, చక్కగా చెప్పాడు. ఆ గ్రంథమంతా ఖాళీ సమయంలో ఉన్నవాళ్ళు ప్రసంగి గ్రంథాన్ని చదువుకుంటే మనిషి యొక్క ఆరాటము, గ్రంథములో రాయబడిన మాటలకున్న ఆ వేరియేషన్ అర్థమైంది. దేవుడు చెప్పిన మాటలకి మనిషి పడుతున్న ఆరాటానికి ఏమాత్రం సంబంధం లేదు. మనిషి చెప్పాడు, భూమి మీద నివాసం చేస్తున్న ప్రతి మనుషుడికి ఎప్పుడు ఏది అవసరమో అది నేను ఇస్తాను. కాబట్టి నువ్వు ఎక్కువగా హర్రివర్రి అవమాక, నీకు ఏదో అవసరమో ఆ సమయానికి ఏదో రూపంలో నీ దగ్గరికి పంపిస్తాను అంతే. కనుక మనుష్యుడు తన ఆయుష్కాలం ఏ పాటితో జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఆయన తన గురించి తను చెప్పుకుంటున్నాడు, అయ్యా నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు మనుషుల్ని ఎంత వ్యర్థంగా నిర్మించి ఉన్నావో, సృజించి ఉన్నావో అనే విషయాన్ని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. తనే ప్రశ్నించుకుంటున్నాడు. మొదట తన గురించి అడిగాడు, మరలా మనుషుల గురించి, నరులు. ఇక్కడ తెలుగులో అయితే నరులని ఉంది, ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్ అంటుంది. రిమెంబర్ హౌ షార్ట్ మై టైమ్ ఈజ్, ఫర్ వాట్ వ్యానిటీ ఇన్ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్. తెలుగు బైబిల్కి వచ్చేసరికి నరులు, ప్రజలు అని పిలిచాడు. ఇంగ్లీష్లో పిల్లలు అని పిలుస్తాడు. చిల్డ్రన్ అంటే పిల్లలు. మనమందరము దేవుని పిల్లలం. కనుక ఆ మనుషులు, ఆ పిల్లల యొక్క ఆయుష్, నువ్వు మనుషునికి ఇచ్చిన ఆయుష్ ఎంత, నువ్వు ఆయుష్నిచ్చావో, ఎంత మరి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో, వారి జీవిత దినములు ఏ విధంగా నువ్వు లెక్కించుకుని ఉన్నావో ఇక్కడ రాశాడు. ఆ మాటలో అక్కడ తన గురించి అడుగుతున్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మనకు తెలియని మర్మం ఏంటంటే మన ఆయుష్కాలం ఎంతదో మనకు తెలియదు. తెలుసండి ఎవరికైనా? మన ఆయుష్కాలం ఎంతదో తెలియదు కనుక దేవుని దగ్గర మొదట మనం అడగ నేర్చుకోవాలి, ప్రభువా మా ఆయుష్కాలం ఎంత కొద్దిదో నువ్వు జ్ఞాపకం చేసుకో, మా దినములు ఎంతవో మాకు తెలియదు. గనుకనే 48వ వాక్యాలు ఇంకా చక్కగా అడుగుతాడు, మరణమును చూడక నరుకు బ్రతుకున్నాడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు.
ఇది ప్రశ్న. ఈరోజు నిజముగా ఎంత ధనవంతుడైనను, ఎంత బలవంతుడైనను, నువ్వు ఏ స్థితిలో ఉన్నను మరణమును చూడకపోవడానికి ఎవరికి అవకాశం లేదు. పాస్టర్ అయినా, సేవకుడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, అధికారి అయినా, నువ్వు ఎంతటి వాడవైనా కూడా మరణమును రుచి చూడక బ్రతికే నరుడెవడు భూమి మీద లేడు. గనుకనే నా ఆయుష్కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి, అవును ప్రభువా ఈ దినము మాత్రమే నాది, రేపటి దినము నీది. రేపు అనేది ఆయన చేతిలో ఉంది. ఆయన మనకు కృపగా ఇస్తే రేపటికి మనం సజీవులుగా ఉంటాం. ఆయన కృప మన మీద ఉంటే రేపటికి సజీవులుగా ఉంటాము. కాబట్టి మరణమును చూడక బ్రతికే నరుడెవడున్నాడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడెవడు? మనకై మనము పాతాళం నుంచి తప్పించుకోలేము. ఇక్కడ ఈ ప్రశ్నలో చాలా లోతైన అర్థాన్ని దాగి ఉంది. మనకై మనమైతే పాతాళంలో పడకుండా తప్పించుకోవటం వల్ల కాదు. ఎవరికైతే మనకై మనమైతే, అయితే ఎవరికి సాధ్యము? దేవునికి సాధ్యము. ప్రైజ్ గాడ్, స్తోత్రం. దేవునికి సాధ్యము గనుక దేవుణ్ణి కలిగిన పిల్లలుగా మరణించాలి. మనకు తీర్పు బ్రతుకుంటే ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ఏ మనుషుడికి భూమి మీద సజీవుడుగా ఉన్నప్పుడు తీర్పు ఉండదు. మరణము తర్వాతే తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమును తప్పించుకోవడానికి ఎవడి వశము కాదు. అయితే ఆ తీర్పుకు మొదటి మార్గం ఏంటి? పాతాళము. తీర్పుకు మొదటి ద్వారము, మొదటి దారి మరణము. తర్వాత మనకు వెళ్ళేటువంటి రెండు మార్గాలు, ఒకటి పాతాళము, మరొకటి జీవమార్గము. జీవమార్గములో దేవుడు ఉంటున్నాడు, పాతాళములో నరకయాతన ఉంటుంది. ఇప్పుడు మనము బ్రతికుండగానే, సజీవుడుగా ఉండగానే మనం ఆయనను కలిగి మరణిస్తే జీవమార్గంలోనికి వెళతాము. మనం ఈ లోకములోనే లోకాశలతోనే మరణిస్తే ఇక్కడ రాయబడిన ఈ మాటని ఎవడు తప్పించలేడు. అందుకే అక్కడ ఆ మాట ఏమన్నాడంటే, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరికి ఆ ఛాన్స్ లేదు. తప్పించగలిగిన వాడు ఆయనే. కనుక భూమిపై సజీవులుగా బ్రతికిన మనము సజీవులుగా ఉండగానే ఆ పాతాళములో పడేటువంటి నరక యాతనను తప్పించుకోవడానికి మార్గాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలా మంది లోకంలో నివసిస్తున్న ప్రతి మనిషి యొక్క కోరిక, ఆశ ఏంటంటే ఈ భూమిపై బ్రతుకున్నంత మటుకే సంపాదించాలి, తినాలి, త్రాగాలి, అనుభవించాలి. మరణించిన తర్వాత ఎవడైనా పడేస్తాడు. అందరనేది అదేగా. కొడుకులు కోడళ్ళు దగ్గరికి తీసుకోలేదు అనుకో, వృద్ధాప్యుల తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అంటుంటారు, మీరు ఎవరు చూడకపోతే ఎవడొకడు పడేస్తాడు లేరా? ఎవడొకడు పడేస్తాడు. వాస్తవమే, మనకు ఒక లాండ్ ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది. ఎవడెక్కడ చనిపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, అది ఓకే. కానీ అది మరణము సరైనటువంటి మరణం కాదు. మరణం అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మరణం అనేది ఆ జరిగే క్రమాన్ని రాశాడు. మనం ఇర్మియా గ్రంథము, ఎస్కేల్ గ్రంథాల్లో ఆ విషయాలను తర్వాత చూస్తాం. మరణం వచ్చిన తర్వాత లేదా సమాధి ఎలా చేయబడాలి, ఒక మనిషి మరణించిన తర్వాత ఎటువంటి సమాధి జరగాలి, ఎటువంటి భూస్థాపన జరగాలి, ఆ భూస్థాపన అలా జరగకపోతే ఆ మనిషి యొక్క స్థితి ఏంటనేది రాస్తాడు. అది ఇప్పుడు ప్రస్తుతం మనకొద్దు. మరణమును రుచి చూడకుండా ఈ భూమిపై బ్రతికే నరుడు ఎవడు లేడు. అది అందరికీ తెలుసు. అందరూ చచ్చిపోతాడు, మంచివాడు చచ్చిపోతాడు, చెడ్డవాడు చచ్చిపోతాడు. అయితే మరణము తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పుకు రెండే మార్గాలు ఉన్నాయి, ఒకటి జీవ మార్గము, రెండు పాతాళ మార్గం. ఆ పాతాళ మార్గం నుంచి తప్పించుకోవడానికి ఎవరి వశమైన అవుతుందా? ధనం మనల్ని ఆపుతుందా? అందం మనల్ని ఆపుతుందా? అధికారం మనల్ని ఆపుతుందా? లోకం నుండే ఏ కోరికలైనా ఆ పాతాళ మార్గం నుంచి తప్పించడానికి అవకాశం ఉందా అని మనము ఆలోచన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను 89వ కీర్తన, ఈ 47, 45 వాక్యాలు ఎక్కువ చదివేవాడిని. ఎందుకంటే ఇది ప్రతి పాస్టరు జ్ఞాపకార్థ కూటములో
ఆదరణ కూటంలో ఈ రెండే చదువుతాడు, బాగా ఈజీగా అర్థమవుతాయి, 2 మాటలు చెప్తే అర్థమైపోద్దని. కానీ ఇది ఎవరు చేశారు? ఏతాను చేస్తున్నాడు. తన అంతరంగ విషయాలను అడుగుతున్నాడు, తన హృదయముతో మాట్లాడుకుంటున్నాడు. అయ్యా, నా ఆయుష్కాలం ఎంతది? నన్ను జ్ఞాపకం చేసుకో. నా ఆయుష్కాలం ఏ పాటిది? నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకములో మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నాడా? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోవడానికి అవకాశమున్న నరుడు ఎవరైనా ఉన్నాడా? ఆయన ప్రశ్నలు 2 వేసుకున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, తను ప్రశ్నించుకుంటున్నాడు. దేవుని అడుగుతున్నాడు, నాకు ఆయుష్ను నీవే ఇవ్వగలవు. ఆ యొక్క మరణము నుంచి తప్పించుకునేటువంటి ఆ యొక్క పాతాళపు మార్గము నుంచి తప్పించగలిగిన వాడవు నీవేని అడుగుతున్నాడు. ఈరోజు ఎంతమంది అడుగుతున్నామండి? దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఈ 2 మాటలు ఎన్ని జ్ఞాపకార్థ కూటాలు లేని ఉంటారో. మన పితరులు, మన రక్త సంబంధులు, మన అయినపోయిన వారు, ఏడు చనిపోయిన పాస్టర్లు సులువుగా చెప్పే 2 మాటలు. ఇంకా 90 కీర్తనలు కూడా బ్రహ్మాండంగా చెప్తా ఉంటారు. వచ్చే వారం చూస్తాం దాని కథ. ఈ మాటలు మనము గమనించినప్పుడు ప్రియులారా, మనుష్యుడు వినుట వరకే సరిపోతుంది, అయితే మార్గాన్ని ఎతకట్లేదు. గడిచిన వారం కూడా చెప్పాను, పరిశుద్ధ గ్రంథం అంటే మార్గం. పరిశుద్ధ గ్రంథము పాతాళమునకు వెళ్లకుండా జీవ మార్గమునకు నడిపించే ఒక మార్గం. ఈ మార్గాన్ని ఎవరు తెలుసుకోవట్లే. లోకంలో అన్ని మార్గాలు ఎత్తుకుంటున్నారు. ముళ్ళ కంచెల నుంచి కూడా మార్గాన్ని ఎత్తుకుంటారు. ముళ్ళ కంచెల నుంచి వాస్తవంగా అయితే ఇది రహదారి కదా, కానీ ముళ్ళ కంచెల్లో మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ ముళ్ళని తెలిసిరా. కానీ దేవుని వాక్యము నీ మరణము తర్వాత నువ్వు పాతాళంలోకి వెళ్లకుండా జీవ మార్గంలోకి వెళ్ళటానికి, నరకయాత్ర నుంచి అగ్నిలో పడవేయబడకుండా నా జీవ మార్గంలో నడవడానికి ఉన్న మార్గాన్ని ఏ నరుడు ఎంచుకోవట్లేదు. అసలు అవసరం లేదు, మాకెందుకులే అనుకుంటున్నారు. కారణం ఏంటంటే భూమిపై సజీవులుగా ఉండగానే మేము ఇవన్నీ అనుభవిస్తాము. ఈ బాధలు, ఈ శ్రమలు ఇక్కడ అయిపోతాయి. ఆ తర్వాత మరణిస్తే మట్టిలో పెట్టేస్తారు. మట్టికి మన్ను అయిపోతుంది. ఈ ఎముకలు కొద్ది రోజులకు మళ్ళీ దొరికి బయట పడతాయి. శరీరం మట్టిలో భూస్థాపన అయిపోయింది కాబట్టి కుళ్ళిపోద్ది, వాసన అయి మట్టి అయి మశానమై బూడిదైపోద్ది. వీడికి అయిపోయింది జీవితం. నేను కూడా అనుకున్నాను, నిజమే. కానీ వాక్యాన్ని చదవాలి, దేవుని మాటలు వినాలి. మనుషుని యొక్క నిర్మాణము దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఏ విధంగా మనుషులను నిర్మించుకున్నాడు? ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యము మనుషునికి ఇచ్చాడు. ఆత్మ అనేది ఎవరికి లేదండి. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. జీవరాశులు అంటే మనలాగా తింటూ ప్రాణంతో కలిగి ఉన్నటువంటి, కానీ ప్రాణమున్న చాలా అనేక జీవరాశులలో జ్ఞానము అనేది మనిషికి మాత్రమే ఇచ్చాడు. స్తోత్రం. ఆ జ్ఞానముతో పాటు ఏం చేశాడంటే దేవుని ఆత్మ ఆయనలో ఉంచాడు. ఈ ఆత్మ మరలా తిరిగి అప్పగించబడుతుంది. ఆ అప్పగించే సమయంలోనే తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పే మనల్ని జీవ మార్గమునకు పాతాళ మార్గమునకు నడిపిస్తుంది. ఆ నడిపించే సమయాలను ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, ఈ లోకంలో నివాసం చేస్తున్నాను, ఎలాగో నా దినములు కూడా వెళ్ళబుచ్చుకుంటున్నాను, కానీ నేను ఈ దినాలను వెళ్ళబుస్తున్న సమయంలో మరి నేను కూడా ఒక దినము మరణిస్తాను. ఆ మరణము నుంచి తప్పించుకునేటువంటి మార్గము వేరే ఎవరి ద్వారానైనా అవకాశం ఉందా? ఎవరైనా తప్పించగలరా అని ప్రశ్నించుకున్నప్పుడు ఎవరూ లేరని తను ఎరిగి అన్నాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకోవాలి. మన పితరుల కాలం నుంచి మనం దేవుని సన్నిధికి, దేవుని మాటలను వింటూ ఉన్నాం. కానీ వింటే సరిపోదు, కానీ లోతైన మర్మాన్ని మనము హృదయంలోనికి ఎక్కించుకోవాలి. దేవుడు ఏ ప్రమాణం చేశాడు, ఎవరితో ఏమి చెప్పాడు, ఏది నెరవేర్చబడింది, ఏది నెరవేర్చబడకపోవటానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను దేవుడే నడిపించాడు, దేవుడే వారిని శిక్షించాడు. దావీదును దేవుడే ఎన్నిక చేసుకున్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటే
ఆయనే రాజుగా చేశాడు, ఆయనే శ్రమల పాలు చేశాడు. ఎందుకు ఇవి జరుగుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకు జీవితాల్లో కూడా ఎప్పుడు సంతోషం ఉండదు. అప్పుడప్పుడు శ్రమలు ఉంటాయి, అప్పుడప్పుడు బాధలు ఉంటాయి, అప్పుడప్పుడు నిందలు ఉంటాయి, అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది. ఎప్పుడు సంతోషం ఉంటే దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు? ఎప్పుడు ఆరోగ్యం ఉంటే దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు? బలహీన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో కనపరచబడతాడు. ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు. ఈనాడు మనుష్యుడు ఎలా ఉన్నాడంటే తన శరీరము కృంగి కృషించినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఎత్తుతున్నాడు. ఆర్థిక అవసరతలు, శారీరక అవసరతలు, మానసిక అవసరతలు కలిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఎత్తుతున్నాడు. అన్ని కలిగిన నరుడు దేవుని దగ్గరికి రావట్లేదు. అందుకే ఆయన శరీర రోగాలు, ఆత్మీయటువంటి ఆ స్థితిని కోల్పోతాడు. గనకనే కష్టాలు, శ్రమలని సమకూర్చాడు. అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఎవరు అని అంటాడు. ప్రతి మనుషుడు అంటాడు. ఈరోజే 3 పూటల భోజనం ఉన్నాడు, 4వ రోజు దేవుడు ఎవరు అంటున్నాడు. 4వ రోజు మళ్ళీ ఆయన మొత్తినప్పుడు, అయ్యా దేవుడా, నిన్న 3 రోజులకు వచ్చిన డబ్బులు అయిపోయినాయి, మరలా నా స్థితి ఏందని దేవుని దగ్గర అడుగుతున్నాడు. మానవుని స్థితి అది. కనుకనే ఏతాను ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదుకు ఆయన చేసిన ప్రమాణాలన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న లక్షణాలన్నింటినీ జ్ఞాపకం చేశాడు. నువ్వు అతన్ని ఇంతగా హెచ్చించావు కదా. అక్కడ 20వ వాక్యంలో అంటాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవుడే అతని గురించి చెప్పినటువంటి సాక్ష్యం. ఇవన్నీ ఏతాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇన్ని లక్షణాలు కలిగి అతన్ని అభిషేకించింది నీవే కదా, మరి అతని స్థితి ఎందుకు ఆ రీతిగా కలిగిందనే విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు దావీదులో ఉన్నటువంటి కొన్నిసార్లు పడిపోయిన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంగతులు మనము చదువుకోవాల్సినవి ఉన్నాయి. కానీ దావీదు వలనను ఏతాను ప్రార్థనను ఇశ్రాయేలు యొక్క బానిసత్వానికి కలిగినటువంటి ఆ సంభాషణలన్నీ ఈ అధ్యాయంలో మరి ఏతాను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, మన ఆత్మీయ స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడ సడలిపోయి ఉన్నాము, ఎక్కడ దేవునికి దూరస్తులుగా ఉన్నాము, దేవుని మాటలు మన యొక్క జీవితాల్లో ఎక్కడ పని చేయటం లేదు, ఆ ప్రభావం ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 49వ వాక్యం అంటుంది, ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొలిటి నీ కృపాతిశయములెక్కడ. తొలిటి అంటే ఆ మొదటి రోజులు, ఆ మొదటి దినాల్లో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదా, ఆ మొదటి రోజుల్లో ఆయనకు ప్రమాణం చేశావు కదా. ఆ విషయాలన్నీ, ఆ కృప, ఆ ఆశీర్వాదాలు, ఆ ఘనత, ఆ ఎన్నికలేని దినాలు, ఎన్నికలేని వాడిని ఎన్నిక చేసినటువంటి ఆ రోజులు ఇప్పుడు ఏమైపోయినాయి? ఎందుకు అవన్నిటినీ దావీదు నుంచి తొలగించావు? సంభాషణ చాలా ఉన్నతముగా ఆ ఏతాను దేవుని దగ్గర అడుగుతున్నట్లుగా నేను అనుకుంటున్నాను. ఏతాను గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర తన గురించి మాత్రమే కాకుండా తనకంటే ముందుకున్నటువంటి అధికారుల కొరకును, ఆయన పిల్లలైన వారి కొరకును, పిల్లలు కలిగిన శోధనల కొరకును దేవుని సన్నిధిలో అడిగిన వాడుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ 50వ వాక్యములు కూడా, ప్రభువా నీ సేవకులకును వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును, బలవంతులైన జనందరి చేతులను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా అవి శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఏమండి, శత్రువులు చేసేటువంటి కొన్ని నిందలు అభిషక్తులైనటువంటి సేవకుల మీదను, ఈరోజు మనము అభిషక్తులుగా ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తూ మరణించిన మరి పగడాల ప్రవీణ్ అనేటువంటి దైవజనుడి మీద ఎన్ని రకాల నిందలు వస్తున్నాయి. అభిషక్తుడు కానిదే అనేక మంది అన్యులతో టిబెట్టు కూర్చుంటాడా? అభిషక్తుడు కానివాడు దేవుని గురించిన స్వార్థను ప్రకటించగలుగుతాడా?
అటువంటి గొప్ప సేవకుడిని ఈరోజు నెచ్చిన నిందలు ఏంటంటే ఆయన ఏదో త్రాగుబోతుని, ఆయన ఏదో కావాల్సి చేసుకున్నాడని. ఏమండి, ఈరోజు ఒక చిన్న సేవకుడే, చిన్న సంఘాల్లో మాలాంటి సేవకులే విశ్వాసులను చూసినా, సంఘంలో బయట ప్రజలను చూసినా భయపడుతూ బ్రతుకుతాం. ఒక మాట అంటే ఏమో, అనకపోతే ఏమో. అటువంటి గొప్ప సేవకులు, అనేక మరి ఇంటర్నేషనల్ స్థాయిలో స్వార్థను ప్రకటించిన దైవజనులు ఏదో త్రాగుబోతుగా మరి అనేకమైనటువంటి ఆ యొక్క సృష్టి, ఆ క్రియేషన్ చేసి వారిపై నిందలు మోపుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలు చదువుతున్నప్పుడు ఈ దినాల్లో జరుగుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఆ దినాల్లోని ఇలాంటి జరిగినాయి అనేవి ఒక్కొక్క మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నాయి. దావీదు యొక్క స్థితిని చూసినప్పుడు మరి అక్కడ కనిపిస్తుంది, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును, బలవంతులను జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. కొన్నిసార్లు అనవసరమైన నిందలు మోయవలసి ఉంటుంది. మరి ప్రవీణ్ గారిని నేను అనుకుంటున్నాను, మనకేం పరిచయం లేదు, కానీ తన యొక్క ఆత్మీయ స్థితిని చూసినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయనపై అనవసరమైన నిందలు మోపుతున్నారేమో. అది నిజం ఎంత అనేది మనకి తెలియదు, ఎందుకంటే అంత నిర్ధారించే జ్ఞానం మనకు లేదు. కానీ ఒక ఆత్మీయుడిగా, తోటి దైవజనుడిగా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపును నేను అనేక మార్లు చూశాను కనుక అదొకటి మాత్రమే చెప్పగలుగుతున్నాను. నిజం ఏంటనేది మనకి తెలియదు. కానీ నిజానికి చెప్పాలంటే ఏ సేవకుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఆయన స్వార్థను ప్రకటిస్తున్నవాడు లోకంలో ఉండే స్థితికి వెళ్ళడు, విశ్వాసులతో చెప్పించుకునే పరిస్థితికి వెళ్ళడు, అన్యుల మధ్య దేవుణ్ణి హేళన చేసే స్థితికి రాడు. అలా ఉండడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఉండాలి, ఉండు, ఎవరొద్దన్నారు? తాగు, తిను, సుఖించు, విశ్వాసంలో నోకడిగా ఉండు. అంతేగాని దేవుని పేరట దేవుని గ్రంథాన్ని చేతబుచ్చుకొని దేవుని అవమానం పరిచే స్థితికి ఏ సేవకుడు రాడు. అనేకమైనటువంటి లోకంలో అన్యులైన వారు, దేవుని మాటలు ఇష్టపడిన వారు, దేవుని గురించిన స్వార్థమానాన్ని భరించలేని వారు, ఇమిడించుకోలేని వారు, నిజాన్ని ఇమిడించుకోలేని వాడు ఏం చేస్తాడంటే అబద్ధాన్ని అనేక మలుపులు తిప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అబద్ధం మొదట త్వరగా బయటకు వస్తుంది, నిజం రావడానికి టైం తీసుకుంటుందండి. అబద్ధం అనేది అనుకోండి 1 సెకండ్లో బయటకు వస్తుంది, దాన్ని వెంటనే డిసైడ్ చేస్తారు. కానీ నిజాన్ని డిసైడ్ చేయాలంటే అనేక కోణాలు ఉంటాయి. ఒక నిజాన్ని బయట తెలియజేయాలంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నాయండి. అబద్ధంగా వెళ్ళి కేసు పెట్టేస్తాడు, నన్ను కొట్టాడనో సంపన వచ్చాడనో ఊరక, అది కేసు ఫైల్ అయ్యి దమ్మటే. అది నిర్ధారించడానికి చాలా టైం పడుతుంది. నిజమేనా, వాడు కత్తి తీసుకొని వచ్చాడా, ఏ టైంలో వచ్చాడు, ఎన్ని గంటలకు వచ్చాడు, ఎటు నుంచి వచ్చాడు, దీన్ని చూసిన వాళ్ళు ఎవరున్నారా, నువ్వు చెప్పింది నిజమేనా, ఇది నిజం, ఇది తేలాలంటే టైం పడుతుంది. అలాగే ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే చాలా నిందాభరితమైనటువంటి జీవితమైంది. నిందలతో దినంలో వెళ్ళబుచ్చుకునే జీవితం. ఈ దినాల్లో అనేక పరీక్షలు ఉంటాయి, అనేక అనానుకూల పరిస్థితులు ఉంటాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఏతాను గారు అడిగినట్లుగా మనం అడగాలి, అయ్యా నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వు. స్తోత్రం. నా ఆయుష్కాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప లోకంలో నేను ఏదేదో అనుభవించి ఏదేదో తీసుకెళ్తాను అనుకునే నా మనసులో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన కోరికను నా నుంచి దూరపరచు. లోకంలో అనేక వ్యర్థమైన కోరికలు ఉంటాయి, వాటి నుంచి దూరపరిచి నా ఆయుష్కాలము ఈ దినమే, రేపటి దినం నీ కృప కదా, అంతే కదండి. ఈరోజు లేచాము, ఇప్పుడు మనం ఇక్కడ సజీవులుగా ఉన్నాం. కానీ లోకంలో ఈ దాదాపు 12:30 గంటలు అవుతుంది. ఈ ముందు సమయంలో ఎంతమంది మరణించారో టైం వెళ్ళి చూడండి. ఈ 12:30 గంటకు ముందు ఎంతో మంది మరణించున్నారు, దేశంలో ఎంతో మంది మరణించున్నారు ఈ ముందు సమయంలోనే. వారికంటే గొప్ప వాళ్ళమై మనం సజీవులుగా లేము. దేవుని కృప. ఆయుష్కాలం అనేది దేవుడిచ్చే కృప, దాన్ని ఎవడు ఆపలేడు. వాడు సేవకుడైనా, ఇంకెవడైనా, సీఎం అయినా, పిఎం అయినా, వాళ్ళ తాత అయినా, మరణం అనేది దేవుని చేతిలో ఉంది. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు, దాన్ని ఎవడు ఆపలేడు. కానీ బ్రతుకున్నాము, ఇలా ఉన్నామంటే దేవుని యొక్క కృప. సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఆ కృప ఉండగానే మనం ఆయన కలిగి మరణించాలి. అది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఆ కృప మనతో ఉండగానే,
ఆ కృపలో మనం ఉండగానే ఆయన్ని కలిగి మనం మరణించగలిగితే ఆ తీర్పు దినమందు జీవ మార్గములో ఆయన కుడి పార్శ్వంలో మనం ఉంటాము. స్తోత్రం. మనం ఎప్పుడైతే ఆ కృపను కోల్పోతామో పాతాళ మార్గములో ఆ ఎడవ పార్శ్వమందు నరకయాత్రలో కాళ్ళు పుచ్చబడుతున్నటువంటి ఆ అగ్ని గంధకములలో ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మాటలను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అన్యులు అంటారు, అది నువ్వు చూసావా, నీ కనపడిందా? నీ గ్రంథములో నువ్వు నమ్మిన మాట ఎంత విలువైందో నేను నమ్మిన మాట నాకు అంత విలువైంది బ్రదర్. కనుక మనం ఒకరినొకరు పెంచుకోవాల్సిన అవసరం లేదు. నా విశ్వాసం నేను ముందుకెళ్తున్నా, నీ విశ్వాసంలో నువ్వు ముందుకెళ్తమే. నువ్వు నమ్మింది నీకు రైట్, నేను నమ్మింది నాకు రైట్. రైట్ ఏదో రాంగ్ ఏదో ఒకరోజు తీర్పు దినమున తేల్చబడుతుంది. నేను నమ్మాను ఇది రైట్ అని ఆ మార్గంలో వెళ్తున్నాను. ఇక నీకు నాకు మధ్య గొడవలు ఎందుకండి? ప్రవీణ్ పగడాల నమ్మాడు, ఆయనకు తెలిసింది ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధించింది నీకు ఇష్టం లేకపోతే నమ్మబాకు. అంతేగానే అది ఒక మనిషిని చంపే హక్కు నీకు ఎక్కడి? దానికి అదేదో పెద్ద ఇంటర్నేషనల్ పొలిటికల్ నాయకుడు లాగా ఆయనకు పెద్ద స్కెచ్ చేసి ప్లాన్. పాస్టర్లు కూడా ఈ దినాల్లో సేవ మరి విరివిగా ప్రకటించడానికి కూడా చేతగాని భయంకరమైన పరిస్థితుల్లోకి అన్యులు వెళ్ళిపోతా ఉన్నారు. గ్రంథంలో ఉన్నది ఇన్ని దినాలు మరుగై ఉందండి. కారణం ఏంటంటే ఇట్లా ఓపెన్గా ప్రకటించే ప్రవీణ్ పగడాల లాంటి సేవకులు బయటికి రాక చాలా మంది సేవకులు ఏం చేస్తుంటే ప్రాణాలు ఇలాంటి వాళ్ళ కోసం కాపాడుకుంటూ గ్రంథంలో ఉన్న విషయాలను బయటికి తెర మీదకి తీసుకురాక విశ్వాసులను ఏం చేస్తున్నారంటే ఆ మరుగైన స్థితిలోనే ఉంచుతూ ఉన్నారు. గ్రంథంలో ఉన్న మర్మాలను బయటికి ఎప్పుడైతే వస్తాయో ఇలాంటి వాళ్ళు లోకములో ఉన్నటువంటి అన్యులు తీసుకెళ్ళినా కూడా మంచిదే, తీసుకెళ్ళినా మంచిదే. దేవుని పనిలో మరణిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది, అంతకంటే ధన్యత ఏముంది? మొదటి ప్లేస్లో ఉంటాడు ఆయన. కనుక అన్యులు అనేక మంది ఎవరిని ఎలా చేసినా మన విశ్వాసాన్ని లేఖనానుసారముగా మనం పరిశీలించుకుంటుండాలి. ప్రభువా, మేము ఏమై ఉన్నాము, ఎలా ఉన్నాము, వాక్యం ఏం మాట్లాడుతుంది, మేము ఎలా బ్రతుకుతున్నామని మనల్ని మనము మన ఆయుష్కాలాన్ని దేవుని సన్నిధిలో అడగలిగితే అంతకంటే ఆశీర్వాదాలు ఇంకేముండవు. ఆ రీతిగా దేవుడు తన యొక్క సన్నిధానంలో తాను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మన పొరుగు వారి కొరకు, మన నైబర్స్ కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మనకంటే మన ప్రక్కనుంటూ దేవుని ఎరగని వారి కొరకు తాను వలె ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఈ అధ్యాయం అంతట్లో 3 భాగాలను మనం చూడగలిగాము. మొదటగా ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా దావీదు గారికి మీరు మొదటిచ్చినటువంటి ఆ కృప ఇప్పుడు ఎందుకు తొలగిపోయింది, ఎందుకు అతన్ని అలా వదిలేశారు. మూడవదిగా తన్ను గురించి అడిగాడు, అయ్యా నా ఆయుష్కాలం ఏంటి? ఈరోజు నీవు నేను మనం అడుగుదామా? అందరం అడుగుదాం, అయ్యా నిజంగా అలాంటి ప్రార్థన నాకు నేర్పించు, అలాంటి స్థితిలో నన్ను నడిపించు. అందరము లేచి నిలబడి విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆరాధిద్దాం. అయ్యా నీ సన్నిధిలో ఉన్నాము, నీ మాటలను మేము విన్నాము. మా స్థితి ఏమైందో, మా ఆయుష్కాలం ఏ పాటిదో ఈరోజు మేము కూడా నీ సన్నిధిలో అడగటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందరూ లేచి నిలబడదాం. అందరము కూడా కళ్ళు మూసి విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకొని మన స్థితి ఏ రీతిగా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనం అడుగుతున్నామా ఆయన్ను? మనం అడుగుతున్నామా? అందరము లేచి నిలబడి అడుగుదాం. ఈరోజు అడుగుదాం, అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నాను, నాకు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటి, నాకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటి? అడుగుదాం. అవునయ్యా, తాను ప్రార్థిస్తున్నాడు, తాను గారు నీ సన్నిధిలో అడుగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన నీ పిల్లలు కదా, వారు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు? ఆ మాదిరిగానే నాయన దావీదును నువ్వు మొదట నా జ్యేష్ఠ కుమారుడు అన్నావు కదా, మరి ఎందుకు ఆయన అలా వదిలేసావని ఎప్పుడైతే అడిగాడో ఆ స్థితిలో ఈరోజు మనం అడుగుదామా? అందరము కళ్ళు మూసి, అందరము నిలుచుబడి, అందరము ఆయన్ని గౌరవిస్తూ, అందరము ఆయన మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తూ, మన బలహీన స్థితులను ఆయన దగ్గర అడుగుతూ ఆయన అడుగుదామా?
ప్రభువా, నిజంగా తండ్రి ఈ స్థితిలో మేము ఉన్నాము, కానీ అయ్యా మా ఆయుష్కాలం ఏ పాటిదో మేము తెలుసుకోలేకుండా ఉన్నాము. మా ఆయుష్కాలాన్ని మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ కృప ఉండబట్టే ఈరోజు ఈ క్షణంలో మేము సజీవులుగా ఉన్నాము. నీ కృప మా నుంచి దూరం అయితే మరి గంట తర్వాత మేము ఉంటామో లేదో మాకు తెలియదు. కానీ మా ఆలోచనలు, కోరికలు విస్తారంగా ఉన్నాయి. అడుగుదాము, అందరూ మనపూర్వకంగా అడుగుదాము, మనపూర్వకంగా అడుగుదాము. ఎస్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్, ప్రైజ్. ఎస్, ఎస్. స్తోత్రం. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. సంతోషంగా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. స్తోత్రం. మా శాపములు పాపినవయ్యా, మా ఆశ్రయపురమై ఉన్నావయ్యా, మా నిందలన్నింటిలో యెహోషాపాతువై మాకు న్యాయము తీర్చువాడిగా ఉన్నావయ్యా. మా అక్కర్లు తీర్చుకున్న నీ రెక్కల చాటున మమ్మల్ని చేర్చిన దేవా నీకు స్తోత్రం అడుగుదాం. స్తోత్రం. శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా
ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా చూచుటకు తండ్రి మా హృదయాన్ని సంపూర్ణంగా నీ సన్నిధానంలో సమర్పించుకుంటున్నా నిన్ను చూసే ఆసక్తి ప్రేమ మాకు అనుగ్రహించిన ఆయన దూరస్తులుగా ఎందరో నీ సియోను మందిరానికి రాలేక ప్రభువా నిన్ను స్తుతించలేక వెనుకబడిపోయిన జీవితాలు ఉన్నాయి తండ్రి ఏదో ప్రార్థన వల్ల నీ సన్నిధానంలో దొరకొండ జీవితాలుగా తండ్రి మా ప్రార్థన ఆలకించడానికి జీవితాలుగా మేము అందరూ సంతోషంగా అవునైనా నీ సన్నిధానంలో చేయాలన్నిటిలో మాకు తోడా ఉన్నది తీర్చేవాడు అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా ప్రజలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా నా ప్రజలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా స్తోత్రం నీ సన్నిధానంలో ఉంచిన మమ్మల్ని ప్రభువా అవును ప్రభువా నిన్ను చూసే కృపను మాకు దయచేయండి మా శాపమును బాపిన దేవా స్తోత్రం మా అక్కర్లు మాకు తోడుగున్న దేవా స్తోత్రం నాయనా యెహోవా నిశ్చివై మాకు దయచేతువై నాయనా మా యొక్క సర్వ అవసరతలు ఎక్కిన దేవా స్తోత్రం ఇదిగో నాయనా ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నాం నిన్ను గణపరుస్తున్నాం నిన్ను మహిమపరుస్తున్నాం నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా నీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయేసి నాయనా ఇదిగో యెహోవా నిశ్చిగా నువ్వు మాకు తోడుగున్న దేవా ఎస్ ఎస్ స్తోత్రం దేవా దేవా స్తోత్రం 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 ఆనందముగా గంతులు వేయించండి ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రతి ఒక్కరు ప్రైజ్ గాడ్ ఇదే అనుకూలమైన సమయం అందరూ సంతోషంగా దేవుడు కనపడతాం నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను అందరూ కలిసి అందరూ కలిసి
Praise God, praise God. Almighty God, స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రం. ఉన్నతనానికి స్తోత్రం. నేడు ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రం. మొదలు మమ్మల్ని పాలించడానికి స్తోత్రం. ఈ సృష్టికి కారణభూతానికి స్తోత్రం. సజీవులుగా మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రం. మా అక్షరాలను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, అవునైనా. ఎస్ ఎస్ అవునైనా. వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీతో నాతో అవునైనా. ఆనందం కోరేవాడా, అవునైనా. మా ఆశ తీర్చేవాడు అయ్యా. మా ఆనందాన్ని కోరుకునేవాడు నువ్వే యేసయ్యా. మా ఇరుగు పొరుగు కోరుకోరు, మా అన్నదమ్ములు కోరుకోరు, మేము ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు నువ్వే యేసయ్యా. ఆయన నీ దగ్గర క్రియలు ఉన్నాయ్యా. ఎస్ ఎస్ నాకు ధన్యత యేసయ్యా. ధన్యత అన్న వాళ్ళందరూ పడు, ధన్యత అన్న వాళ్ళందరూ నోరు తెరవాలి. యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన ధన్యత ఇది. లోకంలో ఉన్న వారికి లేని ధన్యత, ధనవంతుడికి లేని ధన్యత, బలవంతుడికి లేని ధన్యత, నీకు 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 ధన్యత. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 ఆయన నమ్ము, ఆయన నమ్ము, ఆయన మాటలు నమ్ము, వాక్యాన్ని నమ్ము. జీవితాన్ని మార్చుకో, జనములను మార్చుకో. కథలమైపోతున్నటువంటి ఈ రోజుల నుంచి వేరు చేయబడు. ఎస్ ఆరాధిస్తున్న బిడ్డల వైపు, ఆయన ఆరాధిస్తున్న బిడ్డల వైపు నీ హస్తం కుమ్మరించబడాలి, నీ మహిమ కుమ్మరించబడాలి. నువ్వు వారిని తాకాలి. ఇప్పుడే అనాయింటింగ్ ఆయన తాకబోతున్నాడు, తాకబోతున్నాడు. ఆరాధించే వారిని తాకబోతున్నాడు. ఆరాధించు, నోరు తెరిచి ఆరాధించు. అవునైనా నీ హస్తం తాకాలి యేసయ్యా. ఎస్ ఎస్ పశ్చాత్తాపం కనపరచబడాలి. పశ్చాత్తాపంతో నీ తప్పుల దగ్గర ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంలో నీ పాత రోత జీవితంలో కొనుక్కోవాలి. పశ్చాత్తాపంలో ఆయన సన్నిధిలో కనపరచబడాలి. ఎస్ ఎస్ అవునైనా నీ పాదాలు వదలలేవు యేసయ్యా. నువ్వు చేసిన మేలును బట్టి యేసయ్యా అలవాటైపోయిందయ్యా. ఎస్ ఎస్ నీ పాదం విడిచిపెట్టిన యేసయ్యా. నీకు ఇష్టమైన దానికి మాకు నేర్పించి యేసయ్యా. అయినా యేసయ్యా 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 యేసయ్యా
నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించడానికి జ్ఞాపకం చేసుకొస్తాను. యేసయ్యా యేసయ్యా. హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. బిడ్డల మధ్యలో మీరు ఉన్నందుకై స్తోత్రాలు. బిడ్డల మధ్యలో మీరు సంచారం చేసినందుకై స్తోత్రాలు. నీ హస్తముల బిడ్డలు తాకినందుకై స్తోత్రం. ఎంతమంది బిడ్డలు పాపముని ఎదుటొప్పుకుంటున్నారు, బిడ్డల వైపు మీ యొక్క అభిషేకము కుమ్మరించబడునుగాక. బిడ్డల వైపు మీకు దృష్టించండి. తల్లి గర్భం నుంచి పాపముగా పుట్టిన మేమునైనా మీ ముందు తలెత్తే అధికారము మాకు లేదయ్యా. నాయనా క్షమించగలిగే మనసున్న దేవానికి స్తోత్రములు. అవునైనా మేము ఆరాధిస్తున్నప్పుడు మమ్మల్ని ఓదార్చగలవయ్యా. హృదయంతో మాట్లాడుతున్న బిడ్డల వైపు మీకు దృష్టి ఉంచండి. మీకు వేరే అవునైనా మేము బ్రతకలేమేసయ్యా. నీ సన్నిధిలో మేము గర్విస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని ఇచ్చినందుకు మేము అతిశయపడుతున్నామయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ఆరాధించిన బిడ్డల వైపు నీ కనిపిస్తూ నాయన ఎంతమంది బిడ్డలైతే మిమ్మల్ని ఆరాధించారు, ఎంతమంది బిడ్డల యొక్క హస్తములో మీరు తాకున్నారు నాయన. వారి పాపంలో ఎంతమంది అయితే మీ సన్నిధానంలో ఒప్పుకొని ఉన్నారు నాయన. నీ కను దృష్టిని మాపై ఉంచిన దేవా సర్వోన్నతుడా మీకు స్తోత్రములు, సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు. ఆరాధించిన బిడ్డల్లో మీరు తాకిన దేవా మీకు స్తోత్రములు నాయన. వారి పాపములు నీ ముందర ఒప్పుకోవడానికి కూడా కనులను అర్హత లేని మమ్మలను అర్హులుగా ఎంచి నీ సన్నిధిలో ఉంచిన దేవా మీకు నాయన. మిమ్మల్ని ఇంతవరకు ఆరాధించాము నాయన. మీ శరీరంలో మీ రక్తమును తీసుకోబోతున్నాం. యోగ్యులుగా మమ్మల్ని ఎంచుకున్నందుకై స్తోత్రం. యోగ్యత లేని వారికి యోగ్యతను దయచేయండి. నిన్ను ఆరాధించే ఆ పరిశుద్ధుల సహవాసములో ఉండే కృపను దయచేయండి. లోకంలో ఉన్న విడలు ప్రభువా నీ వైపు చేరి నీ సన్నిధిలో మోకరిల్లి నాయన నీ యొక్క శరీరంలో పాలి భాగస్సులు ఉండే కృపనిమ్మని. ఇట్టి కృప మాకు ఇచ్చినందుకై స్తోత్రం. ఇట్టి కృప లేక ఈ దినం ఎంతమంది అయితే గతించిపోయారో వారిలో ఏమాత్రము గొప్ప లేని వారము, ఏమాత్రము అర్హత లేని వారము అయినా మీరు కృప ద్వారా మమ్మల్ని సజీవించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధనలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ నీకు పిల్లెత్తుపట్టమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.